సో ఈరోజు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అయితే బ్లడ్ బాత్ అని చెప్పాలి. మార్నింగ్ లాభాలతో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా లాభాలను అయితే కొనసాగించలేకపోయింది, నష్టాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా యుద్ధ భయాలు అయితే మార్కెట్ని ఎక్కువగా సెంటిమెంట్ దెబ్బతీశాయని చెప్పాలి. తర్వాత చాలామంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం కూడా మార్కెట్ అయితే నెగిటివ్లోకి వెళ్ళడం ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఫెడ్ రేట్లపైన ఆందోళన కూడా మార్కెట్ పడిపోవడానికి మెయిన్ కారణం అని చెప్పచ్చు. తర్వాత ఈరోజు ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 1238 దగ్గర క్లోజ్, అంటే 38 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది. 82,490 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 365 పాయింట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 25,454 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 811 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. 60,739 దగ్గర క్లోజ్ అయిపోయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఈరోజు నెగిటివ్లో ఉండడం జరిగింది. మ్యాక్సిమం అన్ని సెక్టార్లు అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ సెక్టార్, ఆటో సెక్టార్లో అయితే బాగా డ్రాగ్ అయిందని చెప్పాలి మార్కెట్ ఈరోజు. సో ముఖ్యంగా సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపించింది సెక్టార్లలో అని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ విషయం ఏం జరుగుతుంది, తర్వాత రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా మార్కెట్లో చూస్తే ఈరోజు మొత్తం బ్లడ్ బాత్, ఇంచుమించు 8 లక్షల కోట్లు అయితే ఇంచుమించు లాస్ అయినట్టయితే చూస్తున్నాం. ఏం చెప్తారు ఓవరాల్గా మార్కెట్ గురించి, ఏం చెప్తారు? మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉంది ట్రెండ్? ఓకే, ఈ బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. 1236 పాయింట్లు ఏదైతే మైనస్లో క్లోజ్ అయింది. కొన్ని 7.5 లక్షల కోట్లు పోయినాయి, 7 లక్షల కోట్లు పోయినాయి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది అనేది వార్త. అయితే ఇదంతా ఆల్గో సిస్టమ్ మీద నడుస్తుంది. ఒకటి మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ జరగటం, 3 రోజుల నుంచి పెరిగి ప్రాఫిట్ బుకింగ్ జరగటం. ఇది ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ, ఏది బిఎస్సి సెన్సెక్స్, అది ఒక రీజన్. తర్వాత ఏంటిది, దీన్నే బ్లడ్ బాత్ అంటారు అనమాట. బ్లడ్ బాత్ అంటే రక్తపాతం అనమాట. అంటే ఏం జరుగుతుంది, మెయిన్ అమెరికా ఇరాన్ దాడి ఏదైతే ఉందో అది ఉధృతం అవుతుంది అనేది ఒక వార్త. అది అవుతుందా కాదా, అది రోజు జరుగుతూనే ఉంటుంది, చర్చలు జరుగుతూనే అంటారు, సఫలం అంటారు, విఫలం అంటారు. ఇవాళ మెయిన్ రీజన్ మాత్రం ఇది. అయితే ఇక్కడ బాగా పట్టడానికి రీజన్ ఏంటిది అంటే, అసలు ఆ రీజన్ కి దీనికి సంబంధం లేకుండానే పడిపోతున్నాయి. ఇప్పుడు చెప్పడానికి మాత్రం మనం ఒక 5 కారణాలు చెప్తారు. ఏమేమి కారణాలు? ఒకటి అమెరికా ఇరాన్ దాడి అని, యుఎస్ లో ఫెడరల్ రిజర్వ్ దాని గురించి అని, ఇన్ఫ్లేషన్ అని, ప్రాఫిట్ బుకింగ్ అని, ఈ క్రూడ్ ఆయిల్ ప్రాసెస్, అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఈ అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణంతో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి. అంటే ఒకదానికి సైమల్టేనియస్ గా లింక్ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం అనగానే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అనగానే మన మార్కెట్లు పడిపోతాయి, మన మార్కెట్లు పడిపోతున్నాయి అనగానే విక్స్ పెరుగుతుంది, విక్స్ పెరుగుతుంది అని అంటే ఒకదానికి అనమాట. అంటే ఒక రీజన్ కాదు, 5-6 రీజన్లు ఉంటాయి. ఇక మళ్ళీ తర్వాత ఏంటి, వీటితో పాటు బ్యాంక్ స్టాక్స్ పడిపోయినాయి అనేది ఒక రీజన్. అయితే ఈ 30 సెన్సెక్స్ ఏవైతున్నాయో అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటిది అంటే, ఇవన్నిటికంటే కూడా ఏదైతే ఈ ఆల్గో సిస్టమ్ అంటారు దీన్ని, ఈ ఆల్గో సిస్టమ్ అంటే ఏంటి, ఆల్గోరిథంతో పనిచేస్తుంది. ఎప్పుడైతే ఫాల్ స్టార్ట్ అయిందో కొంచెం ఆ పారామీటర్స్ మ్యాచ్ అయిపోతే సిస్టమ్ అమ్ముకుంటూ వెళ్ళిపోతుంటది. ఇక ఇప్పుడు జరిగిందల్లా అదే అనమాట. మళ్ళీ బయింగ్ లోకి ఎప్పుడైతే వస్తుందో ఆ పారామీటర్స్ మ్యాచ్ కాగానే ఆల్గో సిస్టమ్ బయింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ఆల్గో సిస్టమ్ వల్లనే ఈ జనవరి 29 ఏదైతే కమోడిటీస్ లో సిల్వర్ ఉందనుకోండి, జనవరి 30వ తారీఖు శుక్రవారం, ఫిబ్రవరి 1వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం మొత్తం సిల్వర్ గోల్డ్ ఫాల్ అయింది కూడా అదే రీజన్. అంటే ఆల్గో కప్పచెప్పడం వల్ల మాన్యువల్ లేదు కాబట్టి ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని చెప్తే ఉంటే కూడా ఇప్పుడు ఏం గోల్డ్ సిల్వర్ అంతా ఏం పెరిగింది లేదు, మామూలుగానే ఉంది. ఉదాహరణకి 0.5% సిల్వర్ పెరిగింది, గోల్డ్ వచ్చి ఓన్లీ 0.3% పెరిగింది. మరి ఇవన్నీ మైనస్ లో ఉంటే గోల్డ్ సిల్వర్ బాగా పెరగాలి, అది కూడా ఏం పెరిగింది లేదు. కాకపోతే ఏంటిదంటే ఫ్లాట్ ఉన్నట్టే 1%, 0.5% నెగ్లిజిబుల్ అనమాట. ఇప్పుడు సిల్వర్ ఉంది, అది రోజు 1% వేసుకున్నా కానీ అంటే వేలు అంటే ఇప్పుడు 1,500 రూపాయలు పాజిటివ్ లో ఉంది, అంటే 0.6% అనమాట. అంటే 2,500 అయితే 1%. ఇది 2%, 3% సిల్వర్ నెగ్లిజిబుల్ అయింది. అంటే 5,000, 7,000, 10,000 పెరగటం కానీ తగ్గటం కానీ నెగ్లిజిబుల్ అయింది. అదే మాదిరి గోల్డ్ కూడా 1%, 1.5% లో హై వోలటాలిటీ ఉంటుంది.
ఇప్పుడు పెద్దగా మార్పులు ఏం లేవు. ఇవాళ అవి అంతే ఉన్నాయి, ఫ్లాట్ గానే స్టడీగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీక్ వచ్చేటప్పటికి మన మార్కెట్ మాత్రం బ్లడ్ బాత్. అయితే రేపు ఉదయానికి మళ్ళీ శుక్రవారం వీక్లీ ఓపెనింగ్ డే ఉంటుంది బిఎస్సి సెన్సెక్స్, ఫ్రైడే. ఇక పోతే మనం చూడవలసింది ఏంటిదంటే మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా బాగా వర్తం జరుగుతుంది. ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయో, ఈ రాబోయే రోజుల్లో యాన్యువల్ రిజల్ట్స్ బాగుంటాయో అవి కూడా తగ్గినాయి. కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీ ఏంటిది? ఒక ఆపర్చునిటీనే. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా డౌన్ అయితే కాబట్టి అవి కొనుక్కోవాలి. దానికి మంచి ఛాయిస్. ఎప్పుడైనా కానీ మార్కెట్ లో పెరిగినప్పుడు మనం అమ్ముకోవాలి, తగ్గినప్పుడు ఇటువంటి టైంలో మీరు అన్నట్టు ప్రజెంట్ ఆపర్చునిటీ ఉందంటారా? మామూలుగా లేదు, మంచిగా ఆపర్చునిటీ. అసలు ఎంత రిజల్ట్స్ వచ్చినాయి తెలుసా అండి ఈ థర్డ్ క్వార్టర్ లో? మామూలుగా లేవు. ఏవైతే మంచి మంచి కంపెనీలు మంచి రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి అవన్నీ ఇవాళ బాగా పడి ఉన్నాయి. అవన్నీ మనం కొనుక్కోవటానికి. కాబట్టి మనం వాల్యూ గుర్తుపట్టాలి, మనకు కొంచెం ఐడియా ఉండాలి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడటం, రేపు పోతే దానికి ఏదన్నా అంటే ఆర్డర్ బుక్ ఉండటం, లేదు ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. నేను మీకు సింపుల్ చెప్తున్నాను, ఒక 4 లాభాలు వచ్చినాయి ఉన్నాయి. అంటే 1000, 2000 అట్లా పర్సెంటేజ్ 500% అట్లా మల్టిపుల్ అనమాట. అంటే అంతకు ముందు వచ్చే సంవత్సరం లాభం కంటే రేపు మార్చికి వచ్చే లాభం 5 రెట్లు 10 రెట్లు వచ్చిన లాభాలు ఉన్నాయన్నమాట. అటువంటి కంపెనీలన్నీ ఇవాళ కూడా బాగా పడిపోయినాయి. మేము అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ పడతాయి కాబట్టి మళ్ళీ మామూలు అయిపోయినాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏం లేదు, ట్రాఫిక్ లో బెంచ్ కార్ ఆగిపోతుంది, ఆటో ఆగిపోతుంది, 2 వీలర్ 4 వీలర్ అన్ని ఆగిపోతుంది. ఒక్కసారి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కింది అనుకోండి, ఉదాహరణకి ఏది కనపడదు కూడా కనపడదు. ఈ ఆటోలు ఎర్ర బస్సులు ఎక్కడ ఉంటాయంటే ఇంకా అక్కడే ఉంటుంటాయి. అంటే మన కనుక వాల్యూ కనుక గుర్తుపడితే మనం బెంచ్ కార్లను గుర్తుపట్టాలి. ఏది ఈ టైంలో అవి కనుక గుర్తుపడితే మల్టీ బ్యాగర్లు అయితే అవే. ఎప్పుడు నెక్స్ట్ ఒక్కరోజు అప్పర్ సర్క్యూట్ కొట్టిందంటే 20% వెళ్ళిపోతుంటాయి అనమాట. అయితే అవి వాటి పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ చూసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని వాళ్ళు కనుక కొంటే ఎన్నాళ్ళు అక్కర్లే. ఇప్పుడు మీకు ఉదాహరణకి అంటే ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు 3 క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. 4th క్వార్టర్ అది అక్కడ చూపిస్తుంది. అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అని చూపిస్తుంది, ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ చూపిస్తుంది, ఎక్స్పెక్టెడ్ ఈపీఎస్ అని చూపిస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చినాయి, స్కానర్లు వచ్చినాయి. మనం ఏం చేయక్కర్లే, అది కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే చాలు, ఆ ఫీచర్స్ సెట్ చేసుకుంటే చాలు, ఆ సిస్టమే తీసిస్తుంది. స్కానర్లు మల్టీ బ్యాగర్లు కూడా సిస్టమే తీసిస్తుంది. మన పని సింపుల్ గా వాల్యూ ఉందా లేదా అనేది అది ఒక్కటి గుర్తుపట్టగలిగితే చాలు. ఇది మంచి ఆపర్చునిటీ. ఇటువంటి టైంలో కొనుక్కోవాలి. బాగా పెరిగినప్పుడు మనం అమ్ముకోవడానికి రెడీగా ఉండాలి. అయితే ఎక్కువ శాతం ఎక్కడ నష్టపోతారంటే బాగా పెరిగిన తర్వాత నువ్వు బయలోకి వెళ్తారు, బాగా పడ్డ తర్వాత సెల్లింగ్ లోకి వెళ్తారు. ఇంకా మెయిన్ ఇంకొకటి కూడా రీజన్ ఉంటుంది. ఇప్పుడు బాగా పడుతున్నప్పుడు ఇంట్రాడే వాళ్ళకి లేదు, ఉదయం కొనుక్కుండా 3:10 సిస్టమ్ క్లోజ్ చేస్తుంది, లాభం రాని నష్టం రాని. ఒకటి ఎంటీఎఫ్ వాళ్ళు ఉంటారు, అంటే మార్జిన్ కట్టేవాళ్ళు. ఈ మార్జిన్ ట్రేడ్ తోటి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చిందో ఆ మార్జిన్ పే చేయలేకపోతే మళ్ళీ సిస్టమ్ కట్ ఆఫ్ చేస్తుంది. పొద్దున్నే 9కే తీసేస్తుంది, 9:15కి. అంటే మన ఈక్విటీ అయితే, కమోడిటీస్ అయితే 9కే తీసేస్తుంది. అంటే ఎవరైతే చెప్పండి కమోడిటీస్ గురించి మాట్లాడారు కాబట్టి నిన్న మొన్న గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాం. ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడింగ్ చేయొచ్చా ఇప్పుడు? అంటే మీరు అన్నట్టు వాలటాలిటీ ఉంది అని చెప్తున్నారు. అంటే ఈక్విటీతో పోటీగా గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్లో లాభాలు వస్తాయా? అసలు చేయొచ్చా? అంటే ఎలాంటి వాళ్ళు చేయాలి? ఓకే, చేయొచ్చు, చేసుకోవచ్చు. అయితే గోల్డ్ సిల్వర్ అయితే ఈజీ అసలు. ఎందుకంటే ఇంట్రాడేలో ఇప్పుడు పెద్ద వల్టాలిటీ లేదు, 1% 2%. కానీ టైమింగ్స్ ఎక్కువ. మన ఈక్విటీ మార్కెట్ కి ఇంట్రాడేకు, మన గోల్డ్ సిల్వర్ ఇంట్రాడేకు టైమింగ్స్ ఎక్కువ. ఎందుకంటే మన మార్కెట్ ఈక్విటీ మార్కెట్ వచ్చి 6.5 గంటల్లో ఉంటుంది, అది ఇండియా వరకే పరిమితం. కానీ కమోడిటీస్ మార్కెట్ వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్, వరల్డ్ మార్కెట్, ఇది మనకి టైమింగ్స్ ఎక్కువ. వరల్డ్ లో 23 గంటలు వర్క్ చేస్తే మన మార్కెట్లు మన ఇండియాలో 9 నుంచి నైట్ 11:55 అర్ధరాత్రి. అంటే అర్ధరాత్రికి 5 నిమిషాలు, 12, 9, 12 అంటే 15 గంటలకు 5 నిమిషాలు తక్కువ. అందుకని కొన్న వాళ్ళకి ఛాయిస్ ఇస్తుంది, అమ్మిన వాళ్ళకి ఛాయిస్ ఇస్తుంది. ఇంట్రాడేలో వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు గ్రాఫ్ ని ఫాలో అవ్వాల్సింది. గ్రాఫ్ తోటి ఫాలో అయ్యి గోల్డ్ సిల్వర్ ఇంట్రాడే మంచిగా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొకటి గుడ్ న్యూస్ కూడా, గోల్డ్ సిల్వర్ చేసే వాళ్ళకి ఇప్పుడు మార్జిన్ తగ్గించేసారు. ఇప్పుడు అంతకుముందు ఏదైతే మార్జిన్ ఉందో, అంతకుముందు 70% ఉన్న మార్జిన్ ఇప్పుడు మళ్ళీ తగ్గించేసారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎక్స్చేంజ్ లో మామూలుగానే ఉంటుంది, వల్టాలిటీ లేదు అని అనుకుంటే మార్జిన్ 10%, 15, 20% ఉంటుంది. ఎప్పుడైతే వల్టాలిటీ బాగా జరిగిందో, ఈ
జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1, 2 తారీఖు జరిగిందో అంతకు ముందు రోజు నుంచి ఎప్పుడైతే బాగా పెరగడం జరుగుతుందో సిల్వర్ గోల్డ్ మార్జిన్ పెంచడం జరిగింది. ఈ మార్జిన్ పెంచేటప్పటికి ఇప్పుడు మార్జిన్ మళ్ళీ బిజినెస్ లేదు, వాల్యూమ్ లేదు. ఎప్పుడైతే మార్జిన్ పెంచిందో ట్రేడింగ్ జరగట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, వల్టాలిటీ కూడా లేదు. అంటే అప్పటికంటే బాగా పట్టాలి కానీ అంతకుముందు మాదిరి బాగా పెరగడాలు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్జిన్ తగ్గించేసారు. మళ్ళీ మార్జిన్ తగ్గిస్తే కొత్త వాళ్ళు ఎంటర్ అయిపోతుంటారు మళ్ళీ ఏది కొనుక్కోవడానికి, ట్రేడింగ్ చేయడానికి. ఇప్పట్లో ఏమి బాగా పెరిగే అవకాశాలు లేవు, బాగా తగ్గే అవకాశాలు లేదు. ఇప్పుడు ఇరాన్ వార్ అంటారు, చర్చలు అంటారు, లేకపోతే ఉక్రెయిన్ రష్యా చర్చలు అంటారు. అవి ఇప్పుడు కాలే. జెనీవాలో మళ్ళీ రష్యా ఉక్రెయిన్ చర్చలు కాలే, అవి ఆగిపోయినాయి అంటారు, పోస్ట్ పోన్ అంటారు, ఒకసారి కూర్చున్నారు అంటారు. ఇవన్నీ జరుగుతూ ఉన్న కొద్దీ ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఇక ఇంట్రాడే చేసుకోవచ్చు సేఫ్ గా. అంటే అందులో మీరు అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ చేయొచ్చు అని చెప్పారు, ఇంట్రాడే కూడా చేయొచ్చు అని చెప్పారు. అందులో గోల్డ్ పైన ఎక్కువ చేసే బెనిఫిటా, సిల్వర్ పైన ఎక్కువ చేసే బెనిఫిటా సార్? ఏం చెప్తారు? సిల్వర్ అయితే హై ఉంటుంది అన్నట్టు, అంటే ఎక్కువ అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉంటుంది సిల్వర్ లో. అంటే ఒకసారి 10-15 వేలు పెరిగే అవకాశాలు ఉంటాయి, 10-15 వేలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతెందుకు నిన్న ఫిజికల్ 2,44,000 ఉంది, వాళ్ళు 2,55,000, 10,000 ఇచ్చింది కిలోకి నిన్నటికి వాటికి. ఏది ఫిజికల్ కొనుక్కున్న వాళ్ళకి. అంటే ఏం జరుగుతుంది అంటే ఇంకా ఈ ఇంట్రాడే చేసే వాళ్ళకంటే కూడా ఒక 2.5 లక్షలు కనుక పెట్టుకుంటే కిలో సిల్వర్ కొనుక్కోవచ్చు. ఫిజికల్ గా కొనుక్కొని లోలో కొనుక్కోవాలి, బాటమ్ లో కొనుక్కోవాలి, టాప్ రాంగ్ నమ్మాలి. అంటే ఒక 15-20 వేలు పెరుగుతుంది నెలలో. మినిమం 4 to 5 times పెరుగుతుంది. ఆ 4 to 5 times కనుక పట్టుకోగలిగితే 10,000 తీసుకొని 2.5 లక్షలు 4 సార్లు 5 సార్లు తిప్పుకోవచ్చు. లేదు ఇంకెక్కువ పైసలు కావాలి అనుకుంటే మాత్రం తక్కువ ట్రేడ్స్ అయితే అంటే ఏం జరుగుద్ది అంటే వారానికి ఒకసారి ఛాయిస్ ఇస్తుంది నీకు. డౌన్ బాటమ్కి ఇస్తుంది ఛాయిస్, టాప్కి ఇస్తుంది. అది కనుక పట్టుకోగలిగితే 2 సార్లు మినిమం 10,000 కిలో చాలు. అంటే 2.5 లక్షలు ఫిజికల్ గానే కొనుక్కోవాలి. మనం కొనుక్కున్న తర్వాత ఒక 5,000 10,000 తగ్గిన ప్యానిక్ అవ్వద్దు. మళ్ళీ ఎప్పుడో ఒక రోజు మళ్ళీ 1 week లోనే మనకంటే ఎక్కువ లాభంతో ఇస్తుంది. అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, టాప్ బాటమ్ కనుక పట్టుకోగలిగితే బాటమ్ లో బై చేయాలి, టాప్ లో సెల్ చేయాలి. అట్లా నెలకు 4 సార్లు మినిమం ఇస్తుంది అది ఏది సిల్వర్. అందుకని ఈ ట్రేడింగ్ కంటే కూడా ఫండ్స్ ఉన్న వాళ్ళు ఫిజికల్ గా కొనుక్కొని చేసుకోవచ్చు. అయితే మనం కొనుక్కునేటప్పుడు జిఎస్టీ కలుపుతారు, మనం అమ్మేటప్పుడు జిఎస్టీ తగ్గిస్తారు మళ్ళీ. అంటే ఏంది, మనం ఏం చూడాలి, కొనుక్కునేటప్పుడు జిఎస్టీ తోటి జరుగుతుంది. మనం అమ్మేటప్పుడు మనం ఇన్వెస్టర్లు కాబట్టి జిఎస్టీ మనకు ఉండదు కాబట్టి ఆ ప్రైస్ తగ్గిస్తారు అనమాట. అంటే మనం అమ్మాలంటే తక్కువ రేటుకి అడుగుతారు, మనం దానికి రెడీ అయి ఉండాలి. ఒకటి. రెండోది ఏంటిది, క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి కానీ మనం ఎంకరేజ్ చేయం క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే ఇదంతా కూడా అది మంచిది కాదు. ఓన్లీ ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ ద్వారానే జరగాలి, అకౌంట్ లో అఫీషియల్ గానే జరగాలి. అప్పుడు ప్రూఫ్ ఉంటుంది మనకి. ఏది క్యాష్ కంటే కూడా ఆర్టీజీఎస్ కానీ ఎన్ఈఎఫ్టీ కానీ ప్రూఫ్ ఉంటుంది. ఆ ప్రూఫ్ ద్వారా ఏం జరుగుతుంది, మనం ఇచ్చినా కానీ ఏదైనా తీసుకున్నా కానీ ఒకవేళ టైం డిలే అయినా కానీ ఓవరాల్ గా మనకి రికార్డ్ ఉంటుంది. రెండోది అఫీషియల్ గా ఉంటుంది. ఆ అఫీషియల్ గా ఏదైతే ఉందో మన పని ఎంతసేపటికి ఏం చేయాలి, సింపుల్ గా ఫిజికల్ గా కొనుక్కొని మనం నెలలో 2 సార్లు 3 సార్లు 5 to 10% చూసుకొని ఎగ్జిట్ అయిపోవడం సేఫ్ అనమాట. అయితే గోల్డ్ కూడా అలానే చేయొచ్చు. కాకపోతే గోల్డ్ లో అంత వోల్టాలిటీ ఉండదు, పెరిగినా కానీ తగ్గినా కానీ అంత వోల్టాలిటీ ఉండదు. సిల్వర్ లో మాత్రం ఒక రోజే 15,000 20,000 పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది అన్నట్టు. అందుకని మీరు ఎంతసేపు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎంతసేపటికి ఏం చేయాలి, ఫిజికల్ గా ఉంటే ఒకసారి ట్రై చేయాలి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతకుముందు ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ ఎక్స్పీరియన్స్ తోటే అసలు మెయిన్ లెసన్ అనమాట. హైదరాబాద్ లో చాలా బ్రాంచీలు ఉన్నాయి. ఫిజికల్ గా ఇప్పుడు స్కీమ్స్ మారిపోయినాయి. ఏది ఆ జ్యువెలరీ షాప్స్ కూడా స్కీమ్స్ మార్చిరు. మనం కనుక బార్లు ఇచ్చేస్తే మనకి ఇంట్రెస్ట్ మాదిరి ఇస్తుండ్రు. ఒకవేళ మనం వాళ్ళ దగ్గర సెక్యూరిటీకి పెట్టేసి మనం ఒకవేళ రేట్ పెరిగితే మనం ఏమంటే సెల్ అని అంటే సెల్ చేస్తారు. మనం పోయి ఆర్టీజీఎస్ కానీ ఎన్ఈఎఫ్టీ కానీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అదే ఫండ్స్ వాళ్ళ దగ్గరే ఉంచితే బాటంకి వచ్చినప్పుడు ఏమంటే నాకు కిలో కొనండి అనగానే కిలో కొనేసినట్టే. మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు, కాంట్రాక్ట్ నోట్ ఇస్తారు, జిఎస్టీ బిల్ ఇస్తారు. ఈ జిఎస్టీ బిల్ ఏదైతే ఇస్తారో అవన్నీ మళ్ళీ అఫీషియల్ గానే ఉంటుంది. మళ్ళీ మనం పెరిగినప్పుడు మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోతే ఆ అమౌంట్ కూడా మనకి ఇస్తారు అనమాట. ఇవన్నీ ఇప్పుడు రొటీన్ గా జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు వాల్యూమ్లు తగ్గిపోయినాయి, మార్జిన్ మళ్ళీ తగ్గించినాక ఆటోమేటిక్ గా మళ్ళీ బిజినెస్ ఏది కమోడిటీస్ లో గోల్డ్ సిల్వర్ మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మార్జిన్ తగ్గిస్తారో బాటం రాగానే కొనేవాళ్ళు పెరుగుతారు, మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకుంటారు. మొన్నటి వరకు ఏంటిదంటే ఎప్పుడైతే ఈ సిల్వర్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 1 జరిగిందో ఆటోమేటిక్ గా మార్జిన్ పెంచేటప్పటికి ట్రేడింగ్ చేయట్లేదు ఎవరు, ఎక్కువ శాతం చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. వాల్యూమ్ లేదు, బిజినెస్ ఉండదు.
పెరిగితే గ్యాప్ అప్లు లేకపోతే గ్యాప్ డౌన్లు. ఇప్పుడు అలా ఉండదు, మార్జిన్ తగ్గించారు, వోల్టాలిటీ ఉండదు, 1%, 1.5% కాబట్టి మంచిగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.